ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు శ్రీరెడ్డి గారి రియాక్షన్ ఏంటని మేము చూస్తే, ఆవిడ ఇక ఒక రకంగా చెప్పాలంటే జగన్ గారిని వేసుకున్నారేమో అన్న రీతిలో. లేదు, అసలు శ్రీరెడ్డి అన్న ఆమె ఒక మనసు అని మేము ఎప్పుడు అనుకోము. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, లైట్ తీసుకోండి ఆమె గురించి మనకెందుకు, రోడ్డు మీద పోయి కుక్కలు మురుగుతూ ఉంటే. దాంట్లో ఈ కుక్క ఒకటి నేను అంటున్నాను, ఇది పవన్ కళ్యాణ్ గారు అనలేదు. ఈ కుక్క నేను ఇది ఒక కుక్క అని మాత్రం అంటున్నాను. గల్లీలో వెళ్ళే కుక్కలో ఇది ఒక కుక్క, అంతే అంతే. ఈ కుక్కతో మనకేం సంబంధం లేదు. ఓకేనా, ఇది ఎప్పుడైనా దగ్గరకి దొరకాలి, తల్లి నా చేతిలో ఉంటుంది ఫస్ట్. దానికి చంపేస్తారు ఏంటండి బాబు, అవసరమే చంపి జైలుకి నేను. ఇదైతే పక్కా చెప్తున్నా. పెద్ద స్టేట్మెంట్. ఇంత వరస్ట్ గా ఇంత వరస్ట్ క్యాండిడేట్ అంటే అది, అంటే ఒక ఆడామె అది అంటుందంటేనే అర్థం చేసుకోవాలి ఎంత వరస్ట్ గా మాట్లాడింది అని. పవన్ కళ్యాణ్ గారు ముంజా అంటుంది. అసలు ఎవరు ఫస్ట్ చెప్పండి? నాకు తెలియదండి. కాదు, అసలు ఎవరు మీకు తెలియదు కాదు, నేను చెప్తున్నాను. మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని ముంజా అంటది, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ముంజా అంటది. మరి ఈమెంటి? నోరు తెరిస్తే బండి బూతులే వస్తాయి. అసలు ఆ వర్డ్స్ ఏంటి? అది నోటికి అన్నం తింటుందా, గడ్డి తింటుందా? అసలు మనిషేనా? అసలు నాకు అర్థం కాదు. ఎక్కడెక్కడో దాక్కొని తిరుగుతుంది. నిజంగా చెప్తున్నా, మా జనసేన మనుషుల మధ్యలోకి రావాలి. మగవాళ్ళు ఎవ్వరు దానికి అవసరం లేదు, ఆడవాళ్ళమే కొట్టి చంపుతాం దాన్ని. అయితే పెద్ద స్టేట్మెంట్ ఇది. సో ఫైనల్ గా అయితే చాలా బాగా మాట్లాడారు. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఏం లేదు, ఉన్నంతకాలం సీరియల్స్ లాగా చేసుకుంటూ పోతాం. సినిమాలకు అయితే రారు? సినిమాలకు వస్తాను, మంచి క్యారెక్టర్స్ నాకు తగ్గ వచ్చిన. ఇప్పుడు రీసెంట్ గా ఏమన్నా వచ్చాయా, ఎవరైనా అడగటం? వస్తూనే ఉన్నాయి, వెబ్ సిరీస్ అనే అదనేదని వస్తూనే ఉన్నాయి. కానీ ఇక కొంచెం మంచిగా ఉన్నది చేస్తున్నా, మంచిగా లేనిది వదిలేస్తున్నా. రీసెంట్ కూడా ఒక మూవీ చేశాను, అది ఒక పారు ఇద్దరు దేవదాసులు అని చెప్పి చేశాను. దాంట్లో చిన్నప్పుడు హీరోయిన్ కి మదర్ గా, అండ్ హీరోయిన్ కూడా నా పాపనే చేసింది దాంట్లో చిన్నప్పుడు. లేదు తను అంటే నాతో పాటు లక్ష్మీ కళ్యాణం సీరియల్లో కూడా నా డాటర్ గానే చేసింది అప్పుడు, చిన్నపిల్లప్పుడు. అండ్ ఇప్పుడు కూడా చిన్నగా చేస్తుంది, బట్ దానికి ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెంట్ ఎక్కువ పెట్టాము మేము. అంటే మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది 2 times వచ్చింది. 2 times వచ్చింది. 23, 20, 22 అప్పుడు 2 times వచ్చింది. బట్ నాకు బేబీ ఒకసారి నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చింది, అండ్ బేబీ పుట్టిన తర్వాత ఒకసారి వచ్చింది, 2 సార్లు. ఇంకా ఇయర్ కూడా కొంచెం మీ పేరు వినబడుతున్నట్టుంది, ఏమన్నా ఛాన్స్? నా పేరా? జూన్ వచ్చింది కదండి, జూన్ అయిపోయి జూలై సెప్టెంబర్ కి స్టార్ట్ అవుతుంది. అవును, కానీ నా పేరు అయితే రాలేదు. మాకు వచ్చేస్తుంది మీడియాకి ఫస్ట్. అవునా? వస్తే ఇంట్రెస్ట్, ఈసారి ఇంట్రెస్ట్ వెళ్తాను. ఓకే, చూస్తా ఉంటారా ఇంట్లో కూడా బిగ్ బాస్? అవి చూస్తుంటారు, బాగా చూస్తారు. మా హస్బెండ్ అంటే అత్తమ్మ వాళ్ళు చూడకపోవచ్చు, కానీ మా హస్బెండ్ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ చూస్తారు. సో మొత్తం మీద 2024 లో చరిష్మా గారిని మన బిగ్ బాస్ హౌస్ లో చూడబోతున్నాం. అంతేనా? నా వరకు ఏం రాకముందు మీరే డిసైడ్ అయిపోతారు. మీడియా అంతే, ముందు వాళ్ళు డిసైడ్ అయిపోతారు, తర్వాత నేను డిసైడ్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. చక్కగా మాట్లాడారు. అండ్ సో ఇంకేం చెప్పాలంటే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గలగల మాట్లాడేసిన కదా. అవును, చాలా బాగా మాట్లాడారు, గలగలగా మాట్లాడారు, చాలా ఆలోచించి ఆచి తూచి. చిరంజీవి గారు ఏదో సినిమాలు ఇలాంటప్పుడే ఆచి తూచి అన్నట్టు మీరు అలాగే ఆచి తూచి చక్కగా మాట్లాడారు. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. పవన్ కళ్యాణ్ గారు ఏం హెల్ప్ చేశారు, చిరంజీవి గారు ఏం హెల్ప్ చేశారు అని శ్యామల మాట్లాడడం విన్నాం కదా. లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో మా యాక్టర్స్ కి కావచ్చు అండ్ బయట అవుటర్స్ కి కావచ్చు, సగానికి సగం మంది వాళ్ళు ఇచ్చిన ఫుడ్డే తిన్నాం. షూటింగ్స్ లేవు, మనకి మంత్లీ సాలరీస్ లేదు, డే సాలరీస్ ఇట్లా ఏం లేవు. అలాంటప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి కార్డ్ మెంబర్స్ కావచ్చు, ఆర్టిస్టులు అందరికీ రమ్మని చెప్తే వెళ్ళిన ప్రతి ఒక్కరికి రైస్ బ్యాగ్స్ దగ్గర నుంచి నిత్యావసర సరుకులు ఏముంటాయో ప్రతి ఒక్కటి పంపించేవారు. అంటే ఆమె అప్పటికే రిచ్ కాబట్టి ఆమె తినలేదేమో, మేమందరం తిన్నాం కాబట్టి ఆ విశ్వాసంతో వెళ్ళి పనిచేసాం అంతే. ఓకేనా? మీకు నవ్వు వస్తుంది కానీ నాకు ఆ మాటలకి కోపం వస్తుంది. కొడాలి నాని గారు కానీ మిగతా కొడాలి నాని గురించి నేను చెప్పాలనుకుంది ఒకటి ఏంటంటే, నేను లాస్ట్ టైం కోళ్ళ పందాలకి భీమవరం సైడ్ వెళ్ళాను. కొడాలి నాని ఏదో పెద్ద తోపు, అది ఇది తురుమని చాలా మంది అనుకున్నారు. నేను ఆ రోడ్లు చూస్తే మార్నింగ్ ఇక్కడ 7 o'clock స్టార్ట్ అయితే నైట్ 8 time అయింది. యాక్చువల్లీ మనం వెళ్ళాలంటే 7 to 8 hours వెళ్ళిపోతాం భీమవరంకి. ఆయన వేసిన రోడ్లు అసలు వేసాడని ఎట్లా అనుకుంటాం? ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు. అలాంటి అతను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడడం, రాజకీయాల్లో ఉండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, అదేమో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మొన్న. నేను విన్నాను, కరెక్ట్ గుర్తు రావట్లేదు.
ఇవన్నీ మాటలు ఏంటంటే చెప్పుతో కొట్టినట్టు అయింది వాళ్ళకి. మన కూటమి రాగానే చెప్పుతో కొట్టినట్టు అయింది. ఈ ఒక మంచి పని చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, అప్పుడు మనం ఏంటో నిరూపించుకోవాలి. నీకు తల లేదు తోక లేదు పవన్ కళ్యాణ్ గురించి అనే మాట ధైర్యం ఉందా? నీకు అంత ధైర్యమే ఉందా అనుకుంటే డైరెక్ట్గా ఆయన దగ్గర పోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఉంది నీకు? లేదు. వెనక ఇందాక చెప్పానుగా బ్యాక్గ్రౌండ్లో కుక్కలు మురుగుతూ ఉంటే అలాంటి కుక్కలు ఈ కుక్కలు అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ నేను ఇప్పటికీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు గోటిపాటి విలువ చేయని వాళ్ళు కూడా చాలా మాటలు అన్నారు. ఈ రోజు వాళ్ళందరికీ చెంపదెబ్బ కొట్టినట్టు అయింది కూటమి రాగానే. సో ఇప్పుడు మీరు పిఠాపురంలో అయితే ప్రచారం చేశారు, అక్కడ ఏమన్నా సమస్యలు ప్రజలు చెప్పటం, మీరు అవి కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాం? ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అంటే మాకంటూ గ్రూప్ ఉండేది, జనసేన అది ఒక గ్రూప్ ఉండేది అన్నమాట. సో ఎవ్రీడే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో వీడియోస్ తీసి మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ ఆ గ్రూప్ లో వేసేవాళ్ళం. అది వాళ్ళు నాగబాబు గారు వీళ్ళంతా కలిపి కళ్యాణ్ బాబు గారి వరకు తీసుకొని వెళ్తుండే. ఓకే. అంటే శ్యామల గారు కూడా మీకులాగానే ఆవిడ కూడా సో యాంకరింగ్ చేసుకుంటూ యాక్టర్స్ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ, బట్ ఈ ఎలక్షన్స్ టైంలో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అయ్యాయి. ఏదో గుంటనక్క అది ఇది అని చెప్పటం, అంటే వీటన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు అని 2024లో చెప్పారు. అదే శ్యామల గారు ఆయన గుప్తదానాలు చేసేవాళ్ళు నేను చూశాను విన్నాను అని చెప్పేసి 2018లోనో 19లోనే చెప్పారు. అవును. సో ఏంటి ఆవిడ గురించి ఏమంటారు? అది ఇప్పుడు అర్థమైంది కదా, నరం నేల నాలుక 90 ఊర్లు తిరిగిద్ది అన్నట్టు. బిఫోర్ మాట్లాడింది ఆవిడే, ఆఫ్టర్ మాట్లాడింది కూడా ఆవిడే. దాన్ని బట్టి అర్థమైపోతుందిగా మీకు ఎలా అంటే ఆవిడ అసలు మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది. నేను ఏమంటానంటే గుంట నక్కలు అన్నారు కదా, అసలు ఎవరు గుంట నక్కలు? ఆర్టిస్టులు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ఏమంటారు ప్రచారం చేస్తే గెలిచేస్తారా? ఇవన్నీ మాట్లాడింది తను, చాలా మాట్లాడింది. వంగ గీత గెలుపు తథ్యం ఇక్కడ అని చాలా మాటలు మాట్లాడింది. అలాంటి నేను కూడా ఒక ఆమెను అడుగుతుంది ఏంటంటే, ఆవిడెవరు? యాక్ట్రెస్సే కదా తను కూడా. యాంకర్గా చేసింది, మూవీస్లో చేసింది, సీరియల్స్లో చేసింది, అన్నిట్లో చేసింది తను. ఇది ఒక దాంట్లో చేసింది, ఒక దాంట్లో చేయలేదని కాదు. మరి ఆవిడ కూడా ఒక యాక్ట్రెస్ అయి ఉండి ఇంతమంది యాక్ట్రెస్ని ఎలా మాట్లాడగలుగుతుంది? వీళ్ళందరూ డబ్బు తీసుకున్నారని, మరి ఆవిడ ఎంత ప్యాకేజ్ తీసుకొని ఉంటే అంత దూరం. ఇప్పుడు ఆర్టిస్టుల ఇండస్ట్రీ నుంచి ఎవరు వాళ్ళు ఆయనకి సపోర్ట్గా రాలేదు. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వంగ గీత కావచ్చు, ఎవరైనా ఎవరో వాళ్ళకి సపోర్ట్గా ఆర్టిస్టులు రాలేదు. వాళ్ళు తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు కదా, అవునా కదా? ఎందుకంటే వాళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకేమొస్తుంది? కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ప్రజలైనా బాగుపడతారని చెప్పి ఆర్టిస్టులు అందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వెళ్ళారు. వాళ్ళకి శ్యామలో ఒక ఆమెనే వచ్చింది, ఏం సాధించింది? ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చుంది. అండ్ వంగ గీత కూడా అలా 100% తీసుకోలేదు అంటానికి ఛాన్స్ లేదు. మీ అంచనా ప్రకారం కోట్ల లక్షలు ఇన్ని కోట్లు? నాకు తెలిసి లక్షల్లోనే ఉండొచ్చు, కోట్లు ఇచ్చే ముఖాలు కాదులేని కానీ లక్షల్లోనే ఉండొచ్చు నాకు తెలిసేంత వరకు అయితే. మరి కోట్లు ఇచ్చేంత రేంజ్ లేదు, కోట్లు ఇచ్చేంత ముఖం కూడా కాదు అక్కడ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మా ఆర్టిస్టులు అందరికీ అన్నారు ఆవిడ ఒక యాక్ట్రెస్ అయి ఉండి మా యాక్ట్రెస్ అందరినీ అనేటప్పటికి ఎంత బాధ అనిపిస్తుంది? నువ్వు సరే, నువ్వు యాజ్ ఏ అపోజిషన్ కి వెళ్ళావు, సపోర్ట్ చేసావు, ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు సపోర్ట్ చేసుకొని రావాలి, అంతేగాని అందరినీ మాట్లాడాల్సినంత రైట్స్ నీకు లేవు అనొద్దు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫస్ట్ మనం చూసుకోవాలి. మనకే ఇంత తప్పుడు కూతులు ఉన్నాయి మన వెనుక, అలాంటి నువ్వు ఇంకొకరి గురించి ఎలా వేలుపెట్టి చూపించగలవు? బయట ఎప్పుడైనా ఫ్రెండ్లీగా ఏదైనా ఒక ఈవెంట్స్ లో కానీ చాలా ఈవెంట్స్ లో తను నేను జెమినీ కూడా ఈవెంట్ చేసాము, అండ్ లక్ష్మీరావు మా ఇంటికి ఈవెంట్ చేసాము, చాలా ఈవెంట్స్ చేస్తా తను నేను. బయట ఎలా ఉంటుంది మామూలుగా? బయట అంటే అప్పటి వరకు వాళ్ళ షో ఎంత వరకు చేయాలో అంతవరకే చేస్తారు, తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళది.